మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు ధ్యానాంశముగా యోబు గ్రంథము నుండి 42వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేశాను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలధికముగా యెహోవా అతనికి దయచేశాను. యోబు యొక్క చరిత్రను మనం చూస్తే, ఊజు దేశములో యథార్థవంతుడై న్యాయవంతుడై దేవుని యందు నిలిచిన యోబు, అతని కుటుంబం, అతని పరివారం కూడా ఎంతో సమృద్ధి కలిగి దేవుని దీవెనలతో ఆశీర్వదింపబడుచు, దేవుని నీతి యందు నిలిచి దేవుని కృతజ్ఞత చెల్లించుకొనుచు సమాధాన బలులు, పాప పరిహారార్థ బలులు అర్పించుచు, బిడ్డలు కానీ అల్లుళ్ళు కానీ ఎవరు కూడా పాపంలో చేస్తున్నారేమో వాటన్నింటినీ క్షమించే రీతిగా మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. దేవదూతలు దేవుని సన్నిధికే నిలిచుటకే ఒకరోజు వచ్చి ఉన్నప్పుడు అపవాది కూడా అక్కడికి వచ్చాడు. మరి అపవాదిని చూసి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, భూమి అంతా సంచరించు వస్తున్నా అంటే, మరి నీతివంతుడే న్యాయవర్తనుడే ఉన్న నా యొక్క భక్తిని చూసావా యోబు గురించి అంటే, అపవాది అంటాడట, అన్ని విషయాల్లో దీవించబడి సమృద్ధిగా ఉన్నారు కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నారు అన్నప్పుడు దేవుడికి ఎంతగానో ఉగ్రత వచ్చిండొచ్చు. అతని విషయంలో అతని ప్రాణం తప్ప నువ్వు ఏది హరించినానో అతని నీతిమత్వం నిలుస్తాడు చూడమన్నప్పుడు ఆ మాట తీసుకునే సైతాను యోబుని అనేక రీతిలుగా శోధిస్తున్నప్పుడు, యోబుకున్న సంపదను అంటే పశు సంపదను, మరి తనకున్న వాటిని అన్నింటినీ తీసివేస్తూ, బిడ్డలు కూడా చనిపోయిన స్థితిలో మరి అతని భార్య కూడా యోబుని చూసి, ఇంకా నువ్వు దేవుని నిలిచి ఉన్న దూషిస్తూ ఉన్నప్పుడు అతని స్నేహితులు కూడా వచ్చి, నీవు మరి దేవుని నిలిచి ఉన్నావు కానీ ఏదో విషయంలో నువ్వు పాపం చేసుంటావు, ఎందుకంటే దేవుడు చాలా నీతిమంతుడు, న్యాయస్తులకు అన్యాయమని తీర్పు తీర్చడు, యథార్థవంతులకు నీతిమత్వం కలిగిన తీర్పులుంటాయి, ఈ విషయంలో నువ్వేదైనా చేసుంటావేమో పాపం అంటే, ఎప్పుడు కూడా మన అనీతి కార్యాలు కానీ దేవుని వ్యతిరేకమైన క్రియలు చేయలే. స్నేహితులు అనేక రీతులుగా అతన్ని మరి శోధించినను తన యథార్థవంతుడినై ఉండి కూడా ఎందుకు ఈ శోధన పడుతున్నాననే వ్యాకులత ఉన్నాడు, కానీ నేను ఎప్పుడూ కూడా పాపం చేయలేదన్నాడు. కానీ అతనుకున్న నలుగురు స్నేహితులు, ఎలీఫజు, బిల్దదు, జోఫరు, ఎలీఫా, వీళ్ళు నలుగురు స్నేహితులు. వీళ్ళు వచ్చి అతనితో అంటున్నారు, మరి దేవుని యందు ఎంతో నిలిచి ఉన్నావు, మరి ఇటువంటి నీకు ఎందుకు జరిగినాయి అని, ఏదైనా నువ్వు పాపం చేసేవేమో, ఏదైనా తప్పిదం చేసేవేమో, మరి అటువంటి తప్పిదం ఉంటే మరి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు నీకు వీటి నుంచి విముక్తి కలుగుతుందని సలహా చెప్తున్నారు. మరి ఇంకొకరు వచ్చి ఏం చెప్తున్నారు, నువ్వు అన్యాయమైన తీర్పులు తీర్చావేమో, లేకపోతే అన్యాయం జీవించిన విషయము ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో, సమస్తం జరిగిన దేవునికి తెలుసు. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయపు తీర్పు నీతిమంతుల పట్ల చేయడు. అంటే దేవుణ్ణి పొగుడుతున్నట్టే ఉన్నారు, యోబుని శోధిస్తూ ఉన్నారు. ఏదో పాపం చేశాడు కాబట్టి ఇతను ఈ శిక్ష అనుభవిస్తున్నాడు, ఏదో పాపంలో ఉన్న వాళ్ళకి ఈ శిక్ష వస్తుంది, పాపం చేస్తేనే ఇటువంటి దుస్థితి వస్తుంది కాబట్టి యోబు ఏదో పాపం చేసి ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాడని సలహా చెప్పటము, లేకపోతే యోబుని శోధించటము. మరి యోబు మంచి ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఎంతగానో పొగిన వారందరూ కూడా ఇప్పుడు విపత్కర సమయంలో వచ్చి ఆదరించడం మాని, ఏదో విషయంలో నీవు దేవునికి విరుద్ధంగా జీవించావనో, నీ పాపం ఏదో తెలిసి ఈ రీతిగా శాపగ్రస్తమైన జీవితం అనుభవిస్తున్నామని యోబును శోధిస్తున్నప్పుడు యోబు ఎంతగానో చెప్తున్నాడు, నేను ఎటువంటి అనీతి కార్యం చేయలే, దేవుని పట్ల విరుద్ధమైన జీవితం జీవించలే, అనేక రీతిలుగా దీవించిన దేవుడు అన్యాయపు తీర్పు తీర్చడు. మరి ఎందుకు జరుగుతుంది ఇది? ఈ ప్రశ్న చాలామంది విషయాల్లో మనకు ఎదురొస్తూ ఉంటుంది. దేవుని యందు నీతి యందు నిలిచిన వారికి, దేవుని నీతిమత్వంతో జీవించే వారికి వచ్చే విపత్కర పరిస్థితుల్లో మన చుట్టూ ఉన్న పరివారము, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కూడా వస్తుంది. ఏ విషయంలో నువ్వు మరి పొరపాటు చేసావు కాబట్టి ఈ యొక్క సమస్యను ఎదుర్కొంటున్నావు, ఇటువంటి దుస్థితి వస్తుంది. మరి నీకు ఇంకా నీచమైన స్థితి రాకముందే నీ యొక్క పరిస్థితిని సరి చేసుకోమనో, నేను ఒక దోషిగానో అనేక రీతిగా చిత్రీకరించిన సంఘటనలు ఉంటాయి. చాలామంది చాలా విషయాల్లో ఏదో పట్టుబడినారని, లేకపోతే చాలా విషయాలు ఇతను అన్యాయస్తుడని, లేకపోతే ఇతను పరిస్థితిని బట్టి ఇతను ఏదో దుర్మార్గుడనో వచ్చే అపవాదులలో ఎదుర్కొనే ప్రశ్నలు ఇవే. ఎవరి నుంచి? బంధుమిత్రుల దగ్గర నుంచి రావచ్చు, కుటుంబ సభ్యుల నుంచి రావచ్చు. చాలామంది కూడా ఏదో తప్పిదం చేసావు, ఏదో పాపం చేసావు, ఎక్కడో దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఉన్నావు, లేకపోతే ఈ లోకంలో నీ యొక్క మోసకరమైన జీవితం ఇప్పుడు తెలిసిపోయిందనో రకరకాలుగా శోధిస్తూ ఉంటారు. యోబుకి అత్యంత సన్నిహితులైన ఒక స్నేహితులు
వారు ఎంతగానో మరి యోబుతో కలిసి ఉన్నవాళ్ళు. యోబుని కూడా నువ్వు ఈ పాపం చేసావంటాకి యోబు దగ్గర ఎప్పుడు పాపం వాళ్ళకి కనబడలే. కానీ నీకు తెలియకుండానో లేతే నువ్వు ఎవరికి తెలియదు అనుకుని చేసిన పాపం ఏదో ఉంది. మరి దానివల్లనే నువ్వు ఇటువంటి శాపగ్రస్తమైన స్థితికి వెళ్ళిపోయావు. అంటే మనకున్న దుస్థితి ఏదో మనం చేసిన పాపాన్ని బట్టి వచ్చి ఉంటుంది. ఈ యొక్క పరిస్థితులు మన యొక్క క్రియల వలన, మన యొక్క అవినీతి వలన, మన యొక్క దుర్మార్గపు యోచన వలన, మోసకరమైన జీవితం వలన వచ్చిందనే ఉద్దేశాలతో అనేక రీతులుగా మరి బాధిస్తూ శోధిస్తూ ఉన్నప్పుడు యథార్థంగా ఉండేవాళ్ళ పరిస్థితి ఏంటి? ఉద్యోగస్తుల మీదుగా అనేక అభియోగాలు వస్తున్నప్పుడు పట్టుబడ్డారన్నప్పుడు యథార్థంతో కూడా ఒక్కొక్కసారి పట్టుబడిన సంఘటనలు ఉంటాయి. అంటే మరి అనేక మంది చేసిన దోషాలు వాళ్ళ మీద పడినప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నప్పుడు వింటూ ఉంటాం. మరి మీ యథార్థవంతులు అంటే చేసేవాళ్ళందరూ ఇట్లా చెప్తారులే, వీళ్ళ యథార్థత ఎవరు తెలియదు. మరి వాళ్ళు చేసే ఉద్యోగాన్ని బట్టి కూడా అభియోగాలు చేయొచ్చు, వాళ్ళ ఉన్న స్థితిని బట్టి అభియోగం చేయొచ్చు, వాళ్ళ యొక్క ఈ ఉన్నత స్థితిని కూడా వీడు ఎన్నో చేసి ఉంటాడు కాబట్టి ఇట్లా ఉన్నాడనే ఉద్దేశాలతో మనుషులు సంభాషణ చేస్తూ ఉంటారు. కానీ యథార్థమైంది గ్రహించే పరిస్థితులు వాళ్ళకు ఉండవు. అయితే అటువంటి పరిస్థితులు నీ యొక్క దుర్మార్గపు క్రియలను బట్టే, అవినీతిని బట్టే వస్తుందా, లేకపోతే అవినీతి చేసిన వారికి ఇటువంటి దుస్థితి మనం చూస్తామంటే అనేక మంది ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోకుండానే జీవిస్తున్నట్టు కనబడుతూ ఉంటారు. కొంతమంది నిజంగానే వారు చేసిన బట్టి పట్టుబడుతూ ఉంటారు, లేకపోతే ఇటువంటి దుస్థితి వస్తుంది. నీతిమంతులు కూడా ఒక్కొక్కసారి పరీక్షగా ఎదుర్కొనవలసి వస్తుంది. మరి దేవుని సేవలో అనేక మంది ఇప్పుడు శోధించబడుతూ మనం చూస్తున్నాం. వాళ్ళందరూ దుర్మార్గ క్రియలు చేశారా? యథార్థమైన దేవుని సేవ చేస్తూ అన్ని విషయాల్లో కూడా సమర్పణ చేసుకున్న వారి పట్ల దుష్కార్యాలు చూస్తున్నాం మనం ఈ రోజున. వారందరూ దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఉండబట్టి వాళ్ళ పరిస్థితులు ఉన్నారా? గ్రాహం స్టెయిన్ దగ్గర నుంచి మణిపూర్ వరకు మనం చూస్తే ఎంతోమంది హతసాక్షుల విషయంలో వారి దేవుని నిలిచి దేవుని సేవను అర్పించుకొని వారి యొక్క ప్రాణాలనే కాదు వారి యొక్క కుటుంబాన్ని కూడా మరి దేవుని సమర్పించుకున్న మరి ఘటనలో వారు హింసించబడ్డారు, లేకపోతే మరి చంపబడ్డారు, మరి అనేకమైన శోధనలకు గురయ్యారు. వీరందరూ కూడా దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేసే ఆ స్థితికి వచ్చారా? మరి ఎందుకు దేవుడు వారిని కాపాడలేదు? లేదా ఎందుకు వాళ్ళకి ఆ స్థితి వచ్చింది? మరి దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేసిన వారు మాత్రం ఇటువంటి శాపగ్రస్తమైన జీవిస్తారనుకుంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు ఎవరిని ఏ రీతిగా పరీక్షిస్తాడో, ఎవరికి ఎటువంటి స్థితిని దేవుడు చూపిస్తాడో అది మానవులకు అందదు. విశ్వాసాన్ని పరీక్షించే సమయంలో ఇటువంటి సమస్యలు రావచ్చు, ఇటువంటి అడ్డంకులు రావచ్చు, ఇటువంటి శోధనలు రావచ్చు. సమస్యలు, శోధనలు, అభియోగాలు లేకపోతే ఇటువంటి దుస్థితి వచ్చిన ప్రతి వాడు కూడా దేవుని యందు నిలిచిన వాడు కాదు, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన క్రియల్లో జీవించిన వాడనే యొక్క నిర్ణయము సరైనది కాదనే వాక్యం చెప్తుంది. మరి దుర్మార్గుల పరిస్థితి ఏంటి? నిజంగానే పాపం చేసిన వారు లేకపోతే దుష్కార్యాలు చేసిన వారు శిక్షించబట్టలేదు కదా, వీరికి ఎందుకు వస్తుందంటే దేవుని మహిమ కార్యాలు చూపించేటప్పుడు, అంటే దేవుని నీతిమత్వం నిలిచే వారి విశ్వాసాన్ని మరి అనేక మంది చూసి ఆ విశ్వాసంలో బలపడటానికి కూడా దేవుని కార్యాలు ఈ రీతిగా ఉండొచ్చు. అంటే వారు అంత హింసకు కూడా భరించి హీన స్థితికి వెళ్ళిపోతున్నాను దేవుని వీడక వారు దేవుని నిలిచారంటే సత్యము నిజమైన దేవుడు ఉన్నాడు. అంటే నిజమైన దేవుని గురించి వారు ఏ స్థితిని కూడా లెక్క చేయరు. అంటే దేవుని యందు నిలిచిన వాళ్ళకి దేవునిలో ఉన్న సంతోషం, ఆనందం వేరు. నిత్య జీవం ఇచ్చే దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ లోకం అశాశ్వతం. ఒకవేళ ఈ లోకంలో శోధనలు ఉన్నను వారికి నిత్య జీవము ఇచ్చే దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ స్వల్పమైన దాని గురించి శోధించబడినను అది దేవుని మహిమ పరిచయ బిడ్డలుగా నిలుస్తూ ఉంటారు. అంటే ఆ శోధనలు నిలిచినప్పుడు యథార్థత ఉన్నవాళ్ళు మాత్రమే ఆ రీతిగా నిలవగలుగుతారు. అది వారు మోసకరమైన జీవితంలో జీవిస్తూ ఉంటే అటువంటి హింసలకు వారు భరించే పరిస్థితి అవసరం లేదు. మోసకరమైన జీవితం జీవిస్తున్నప్పుడు ఇటువంటి అభియోగాలు భరిస్తారా? ఏదో ఆశించి చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇవన్నీ భరించే స్థితిలో ఉండగా తప్పుకుంటారు. కానీ వాటిని భరిస్తున్నారంటే వారిలో యథార్థత ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సిలువలు అనేక రీతిలుగా హింసిస్తున్నప్పుడు ఆయన మౌనంగా ఎందుకు ఉన్నాడంటే యథార్థతను తెలుసుకున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అవన్నీ కూడా వీరి పాపాలను క్షమించడానికి. కాబట్టి ఆయన ఎంతగా శోధించబడినను వాటి గురించి విమర్శించలే, దూషించలే. ఎందుకని ఆయన ఇచ్చే నిత్య జీవానికి బలియాగం తప్పదు కాబట్టి. అంటే శ్రమలు, బలియాగం అన్నీ కూడా ఎందు నిమిత్తం చేయబడుతున్నది? మరి మనుషుల యొక్క పాపాన్ని క్షమించడానికి. కాబట్టి ఆయన పాపం చేసిన అభియోగాలు చేసినా మరి సత్యం నిలకడగా తెలుస్తుంది కాబట్టి నిజమైన దేవుడు కాబట్టి నిజమైన దేవుణ్ణి నువ్వు ఎంతగా కాదని చెప్పినా ఆయన యథార్థతను నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి
తన బిడ్డల కోసమని తన యొక్క ప్రాణాన్ని కూడా త్యాగం చేయగలిగిన దేవుడు ఏమని మనకు సందేశం ఇస్తున్నాడంటే, నిత్యమైన దేవుడు, సత్యమైన దేవుడు, మరి నువ్వు ఎంతగా ఆయన కాదని చెప్పినా నిలిచే దేవుడు కాబట్టి ఆ యొక్క అభియోగం నుంచి కూడా నిలిచి అటువంటి శోధన నుంచి కూడా తన ప్రత్యక్షతను చూపించగలిగాడు కాబట్టి నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన దేవుడు నమ్మిన వారికి అందరికీ ఆ విశ్వాసంతో ముందుకు వెళతారు. కాబట్టి ఇక్కడ కూడా యోబుని అనేక రీతిలుగా వారు శోధించినను యోబు వాటి చెల్లించక నిలకడి ఉండి తను ఎటువంటి పాపం ఎరగడు, పాపం చేయలేదు. దేవుడే చెప్తున్నాడు, చూసావా నీతిమంతుడైన నా యొక్క భక్తుడిని అని చెప్పినప్పుడు, మరి అంత యథార్థవంతుడు కూడా ఇంతమంది శోధించబడినప్పుడు దేవుని ఎప్పుడు దూషించలే, అల్పవిశ్వాసాలకు పోలే. తన బిడ్డలందరూ కూడా చనిపోయారు, తనకి ఇంట్లో పరిస్థితి కూడా హీనమైపోయింది, ఒళ్ళంతా మరి పుండ్లతో కురుపులతో చిలపెంకులతో గోక్కునే స్థితి, తన భార్య కూడా అసహించుకుని చీరందించుకుని వెళ్ళిపోయింది. స్నేహితులు కూడా వచ్చి నువ్వేదో పాపం చేస్తున్నా చెప్పాడు. ఆయనను దేవుని దూషించలే, దేవుడు తప్పక కాపాడుతాడు, నడిపిస్తున్న విశ్వాసంలో ఉన్నాడు. కానీ ఇంతమంది శోధించినప్పుడు ఒక విషయంలో ధిక్కరించే రీతిగా మాట్లాడాడు. ఏమన్నాడు? యోబు గ్రంథము 34వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చూస్తే, నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము తప్పాను, న్యాయవంతుడనే ఉండియు నేను అబద్ధకునిగా ఎంచబడుచున్నాను, నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానదాలని గాయం కలిగిన యోబు అనుచున్నాడు. దేవుడు నా పట్ల న్యాయం తప్పాను అంటే నీవు నీతిమంతుడివే, కానీ దేవుడు న్యాయం తప్పానంటే దేవుడు నీతిమంతుడు కాడా? ఇంత నీతిమత్వంతో ఉన్న నాకు అన్యాయపు తీర్పు తీర్చావని ధిక్కరించే స్థితికి వచ్చాడు. మరి అపవాది అన్నాడు, ఏమన్నాడు? నీవన్నీ తీసేసినప్పుడు చూడు ఏ రీతిగా నీ ఎందుకు జీవిస్తాడు, లేకపోతే నీ ఎందుకు నిలిచి ఉంటాడా, మరి నేను దూషించి వెళ్ళిపోతాడు అనుకుంటే, యోబు ఆ రీతిగా దేవుని యందు మరి దూషించి కాదు, దేవా నాకు ఎందుకు కలిగిందనే ఒక్క మాట కూడా దేవుడు మరి వెంటనే మరి సుడిగాలిలో ప్రత్యక్షమై యోబుని అడుగుతున్నాడు, నువ్వు ఏమని నన్ను ప్రశ్నిస్తున్నావు? నువ్వు నీతిమత్వంతో అన్యాయం తీర్పు నీకు వస్తున్నా అనుకున్నావు కదా? ఈ జగత్తు పునాది వేసినప్పుడు నువ్వు ఉన్నావా? ఈ సృష్టి యావత్తును నిర్మించినప్పుడు ఉన్నావా? ఈ భూమిని దానికి ఎల్లలు ఏర్పాటు చేసినప్పుడు నువ్వు ఉన్నావా? ఈ సముద్రపు నీరును ఎక్కడ వెళ్ళాలో, ఎక్కడ పారాలో, ఎక్కడ అయిపోవాలో అనుకున్నప్పుడు నువ్వు నియంత్రించగలిగావా? ఈ సృష్టి యావత్తు కూడా ఈ రీతిగా నిర్మించబడి ఉంటే సూర్యచంద్ర నక్షత్రాలు వాటి యొక్క పరిధిలో పరిభ్రమిస్తున్నప్పుడు వాటిని ఆపగలిగిన శక్తి కానీ వాటిని నియంత్రించగలిగిన శక్తి నీకున్నదా? లేకపోతే నీకు తెలుసా మరి వీటన్నిటిని అదుపు ఆజ్ఞించుకోగలిగిన వాటన్నిటికన్నా పైన ఉన్న దేవుని నీవు ప్రశ్నిస్తావా? నీవు ప్రశ్నించేంత జ్ఞానం నీకుందా? అసలు నీకు ఒక జంతువుల విషయంలో చూస్తే ఒక నీటి గుర్రం చూడు, దాని యొక్క బలము నడువులో ఉంటుంది. అంటే అనేక జంతువులు అనేక రీతిలుగా ఉంటాయి. ఒక జంతువుకి నడువులో బలం ఉంది, లేకపోతే ఒక కడుపులో నరాన్ని బట్టి ఎటువంటి దాన్ని లాగలిగిన శక్తి ఉంది అంటే మరి దేవుని యొక్క గొప్ప నిర్మాణం. అంటే ఎన్నో జంతువులు ఉంటాయి, కొన్ని ఎంతో బలహీనంగా ఉంటాయి. నీటి గుర్రం ఎంత ఉంటుంది, అయినా సరే దానికి ఉన్న బలాన్ని బట్టి ఎంత దానిని లాగలదు. అట్లాగే మకరం చూస్తే మరి నీళ్ళలో ఏనుగులు కూడా బంధించేంత బలాన్ని కలిగి ఉంటుంది. ఎవరిచ్చారు ఈ బలం? ఎవరిచ్చారు ఈ శక్తి? మరి ఇటువంటి సృష్టిలో అనేకమైన గొప్ప విషయాలు మనం చూస్తున్నప్పుడు వీటికి ఈ బలము, ఈ శక్తి, ఇవన్నీ నిర్మించిన వాడెవడు? వీటి ఈ రీతిగా నిర్మాణం చేసిన వాడెవడు? ఇంత గొప్పగా నిర్మాణం చేసిన వ్యక్తిని గురించి నువ్వు ప్రశ్నించేది అంటే నీ నీతిమత్వాన్ని గురించి దేవుడు అన్యాయపు తీర్పు తీరుస్తాడా అని దేవుడు ఎప్పుడైతే మరి సృష్టి యావత్తును గురించి ఒకసారి నువ్వు యోచించి చెప్పు, నీకున్న జ్ఞానం ఏంటి, నీకున్న బలం ఏంటి, నీకున్న శక్తి ఏంటి, నీకు ఏమి తెలుసు అని చెప్పినప్పుడు యోబు తను ఏ రీతిగా దేవుని ధిక్కరించాడో తెలుసుకుని, నేను దుమ్ము ధూళి వంటి వాడు నీచుడను, దేవాన్ని పట్ల నేను మరి విరుద్ధమైన మాటలు మాట్లాడిన దేవుని పశ్చాత్తాపంతో దేవుని యందు సన్నిధిలో ఉగ్రత నుంచి కాపాడే రీతిగా తన ఒక పశ్చాత్తాప ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కాబట్టి ఎంత శోధనకరమైన పరిస్థితి వచ్చినా, ఎంత విపత్కర పరిస్థితి వచ్చినా దేవుని యందు ఈ విశ్వాసాన్ని వీడలేదు. కానీ మరి నాకెందుకు కలిగింది, నేను తప్పు చేయలేదు, నేను నీతిమంతుడిని అనుకునే ఒక మాట కూడా దేవుడు యోబుని సరిచేశాడు. ఎందుకని నీ నీతిమత్వాన్ని చెప్పగలిగిన వాడు నువ్వు కాదు, లేకపోతే ఇతరుల నీతిమత్వాన్ని ప్రశ్నించేవాడు నువ్వు కాదు. నీ నీతిమత్వాన్ని గుర్తించవలసిన దేవుడు. నువ్వు నీతిమత్వంలో జీవిస్తున్నావు, నీతిమంతుడివే, కానీ నువ్వు ఒకరిని ధిక్కరించే స్థితిలో లేవు. అటువంటి అతిశయం కానీ అటువంటి యోచన కానీ దేవునికి విరుద్ధమైన ఆలోచన ఉంటుంది. కాబట్టి దాన్ని సరిచేసుకోమన్నప్పుడు ఎంతగానో పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో నేను ఒట్టి ధూళి వంటి వాడు నీచుడని ఎంతగానో ప్రార్థన చేసి దేవుడు యోబు యొక్క ప్రార్థన విన్నాడు. అయితే నీ స్నేహితులు నీ పట్ల ఏ రీతిగా పలికారు, ఏ రీతిగా వారి ఉద్దేశం ఉందో చూడని
యోబు గ్రంథము 42వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే మరి యోబు యొక్క స్నేహితుడు ఎలీఫజుతో చెప్తున్నాడు, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడు యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. ఎందుకనగా యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. యోబు యొక్క నీతిమత్వాన్ని కూడా తెలిసి మరి యోబుని వాళ్ళు ఆ రీతిగా నువ్వేదో పాపం చేసావు కాబట్టి, దేవుడు యథార్థవంతుడు కాబట్టి న్యాయస్తుల పట్ల అన్యాయమైన తీర్పు తీర్చడు, దేవుడు ఈ రీతిగా చేశాడంటే నువ్వేదో పాపం చేశావని యోబుని వారు విమర్శించారు. యోబు యొక్క స్థితిని ఎరిగి కూడా ఆ రీతిగా విమర్శించిన వారి పట్ల యుక్తమైన మాటలు పలకలేదు కాబట్టి వారి నిమిత్తము దహన బలి అర్పించమన్నాడు. యోబుకి మరొక మాట చెప్తున్నాడు, నీ స్నేహితులు మరి నీ పట్ల యుక్తమైనది పలకలేదు కాబట్టి వారిపైన నా అగ్రహం ఉంది, వారి గురించి నువ్వు ప్రార్థన చేయమని మరి చెప్పినప్పుడు యోబు వారి నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 200 అధికముగా యెహోవా అతనికి దయచేశాను. ముందుగా యోబు యొక్క పశ్చాత్తాపమును బట్టి దేవుని యొక్క మరి క్రియలు ఏదైతే దేవునికి ధిక్కరించి మాట్లాడో వాటి విషయంలో సన్నిధిలో ఒప్పుకొని అడిగినప్పుడు క్షమించిన దేవుడు, నీ స్నేహితులు చేసిన క్రియలను బట్టి వారు దహన బలి అర్పించి నా సన్నిధిలో నీ యొక్క ప్రార్థన ఆలకిస్తానని చెప్పినప్పుడు యోబు చేసిన ప్రార్థన ఆలకించడమే కాదు, యోబుకి పూర్వస్థితిని దేవుడు కలగజేశాడు. అంతేకాకుండా అంతకుముందు కోల్పోయినవన్నింటినీ 200లుగా దేవుడు దీవించాడు. అంటే ముందుగా ఎప్పుడైతే పశ్చాత్తాపపడి దేవుడిని అడిగాడో క్షమించాడు, కానీ దీవెనలు మాత్రము తన స్నేహితుల గురించి కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు వారిని క్షమిస్తూ దేవుడు మరి యోబుకి పూర్వస్థితిని 200లుగా దీవించాడు. కాబట్టి నీతిమంతుడు నీతిమత్వంతో కలిగిన వాడు వారితో పాటు ఉన్న వారి విషయంలో కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. అంటే వారి నీతిమత్వాన్ని ప్రశ్నించే సమయంలో కానీ, వారి నీతిమత్వాన్ని అనేక మంది శోధించే సమయంలో కానీ దేవుడు ఉపేక్షించడు. వారు అనీతిమంతులని కాదు, దేవుని పరీక్షా సమయము లేకపోతే దేవుని మహిమ కార్యాలు జరిగేటప్పుడు శోధించబడవచ్చు, శోధన పడవచ్చు, లేకపోతే ఎంతో దుస్థితికి వెళ్ళిపోయారనుకుని అనేక మంది ప్రశ్నించే సమయంలో దేవుని యొక్క సమాధానం ఏంటంటే దేవుని మహిమార్థమై దేవుని కార్యమైకి కొంతమంది శోధించబడవచ్చు. అయినంత మాత్రాన దేవుని కృప వీడి ఉన్నదని కాదు. వారు దేవుని యందు అల్ప విశ్వాసంతో ఉన్నారా లేదని అనేక మంది శోధించినను దేవుని నిలిచిన వాళ్ళు లేకుండా చేయబట్టే అనేక మంది హతసాక్షులు దేవుని యందు మళ్ళీ నిలిచిన వారిని మనం చూస్తాం. మరి దేవునిలో నిలిచిన వారు ఇటువంటి శోధనకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని యందు అల్ప విశ్వాసం కూడకుండా ఆ యొక్క సమస్య ఎందుకు వచ్చింది, లేకపోతే అటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే దేవుడు ఏదో పరీక్షించే నిమిత్తము ఆ యొక్క క్రియ రావచ్చు. అయితే ఆ దేవుడు నిన్ను వీడి ఉన్నాడని కాదు, దేవుని కృప నీ వెంట ఉంటుంది, నిన్ను తగిన రీతిలో తగిన సమయంలో కాపాడుతాడు, నీపైన అభియోగాలను కూడా మాసివేసే రీతిగా దేవుని యొక్క కృప ఉంటుంది. అయితే నీవు అటువంటి దుస్థితి వచ్చినప్పుడు ఒకవేళ నీవేమైనా దేవుని పట్ల విరుద్ధమైన ఉంటే దేవుడిని సన్నిధిలో మొరపెట్టినప్పుడు క్షమించే దేవుడు, తగిన స్థితిని ఆదరణ కలిగించే దేవుడు, నీవు నీ చుట్టూ పరివారం ఉన్న వారి విషయంలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మొరపెట్టి వారి యొక్క తప్పును క్షమించే రీతిగా నువ్వు ఎప్పుడైతే చేయగలిగావో వారిని కూడా ఆదరించగలిగావు, వారిని కూడా దేవుని సన్నిధికి తీసుకురాగలిగావు, వారితో కూడా దేవుని సన్నిధిలో నీతిమత్వంతో జీవించగలిగిన యొక్క ఆశ, కోరిక అనేటువంటి నడిపింపు, అటువంటి స్థితి మరి నీతిమంతులకి ఉంటుందని వాళ్ళు చేసే ప్రార్థన వల్ల అనేక మంది దేవుని కృపను పొందగలుగుతారని వాక్యం చెప్తుంది. అంటే ఒక నీతిమంతుని యొక్క ప్రార్థన అతని కుటుంబమే కాదు, అనేక మంది కూడా నీతిమంతులుగా మార్చే ఒక గొప్ప క్రియ ఉంటుంది. నీతిమంతులకు వచ్చే శోధనలు వారు ఏదో పాపం చేశారని కాదు, దేవుని మహిమార్థమై దేవుని క్రియలలో అనేకమైన గొప్ప సంగతులు తెలియజేయబట్టడానికి శోధనలు రావచ్చు. అయితే చాలామంది చేసిన పాపాలను బట్టి శోధనలు వస్తాయి. మరి అనేక మంది పాపం చేసిన వాళ్ళు కూడా శోధనలు రాదనుకునే విషయాల గురించి ఇంతకుముందు మనం అనుకున్నాం. అయితే వారి యొక్క క్రియలు ఏ రీతిగా ఉంటుందో, వారి యొక్క పరిస్థితి మనం యోచించలేం. అయితే దేవుని యందు నిలిచిన వారు కూడా శోధింపబడిన ఆ శోధనలు మరి మహిమార్థకరమై మరి అనేక రెట్లు దీవించబడే రీతిగా వారి జీవితాలు ఉంటాయి. కాబట్టి కొంతకాలం అటువంటి శోధనకరమైన సమస్యలు వచ్చినా వారు చేసిన పాపం వలన కాదు, వారు చేస్తున్న క్రియల వలన కాదు, వారు నిలిచి ఉన్నను అనేక మంది శోధించబడుతుంటారు. అయితే అది దేవుని మహిమార్థంగా మారే గొప్ప క్రియలుగా
వారు వెలుగొందబడే సమయం వస్తుంది. అయితే ఆ సమయంలో వారు వారి యొక్క స్థితిని బట్టి, వారికున్న మరి పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారంటే, వారు వారితో పాటు ఉన్న వారి గురించి, అనేక మంది గురించి వారు చేస్తున్న ప్రార్థనలు అనేక మంది కూడా దేవుని నిలిచి దేవుని యొక్క కృపను పొందే రీతిగా ఉంటుంది. కాబట్టి నీతిమంతులతో నీతిమంతులతో మనం నడిచేదాన్ని బట్టి మనము కూడా, లేకపోతే అనేక మంది కూడా దీవించబడి దేవుని యందు నిత్యరాజ్యం పొందే రీతిగా ఉంటుంటారు. కాబట్టి ఒక నీతిమంతుని ప్రార్థన అనేక మందిని మరి దేవుని సన్నిధిని నడిపించే రీతిగా ఉంటుంది. వారి గురించే కాకుండా మరి అందరి గురించి కూడా చేస్తున్న ప్రార్థనలు బట్టి మనము మరి నీతిమంతుల యొక్క ప్రార్థనతో మనం ఎంతగానో వారి సహవాసం కోరుకోవాలి. లేకపోతే నీతిమంతునిగా జీవించిన వారు అనేక మంది నిమిత్తము చేస్తున్న ప్రార్థనలు మరి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి మనము మన సహవాసము దేవుని యొక్క బిడ్డలుగా ఎదగాలంటే దేవుని యందు నిలిచి మనకి కావాల్సిందే కాదు, మనతో పాటు ఉన్న వారు కూడా దేవుని దీవెని పొందగలిగిన స్థితిలో ఉన్నారంటే మన యొక్క ప్రార్థనలు, నీతిమంతుని ప్రార్థనలు, లేకపోతే నీతిమంతులు మనం కలిసి జీవించి సహజీవనము మనందరినీ కూడా దేవుని సన్నిధికి దగ్గరగా చేరుస్తుంది. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. ఒక నీతిమంతుని విశ్వాసాన్ని అనేక శోధనలు, పరిస్థితులు పరీక్షించవలసిన సమయం వచ్చినను నీ మహిమార్థము జరిగే క్రియలు, శోధనకరమైన సమస్యలు, సంఘటనలు, కాలములు వచ్చినప్పుడు వాటన్నిటికి ఎదుర్కొని అల్ప విశ్వాసంలో పడకుండా నీందు విశ్వాసం కలిగిన వారికి అనేక రెట్లు దీవెనల కృపలు పొందే గొప్ప కార్యాలు మాకు చూపిస్తున్నావు తండ్రి. నీందు నిలిచిన మాకు వచ్చిన శోధనలో నీ యొక్క కృప ఉంటుంది. కాబట్టి విశ్వాసంతో ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగిన మరి మానసిక స్థైర్యాన్ని, విశ్వాసాన్ని మాకు దయచేయం తండ్రి. అంతేకాకుండా అటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని శోధించేవారు మరి అవిశ్వాసం వెళ్ళి వాళ్ళ గురించి కూడా తండ్రి నీ సన్నిధిలో చేస్తున్న ప్రార్థనలను ఆలకించి వారిని కూడా క్షమించి నిత్యరాజించే గొప్ప దేవుడు ఉన్నావు తండ్రి. నీ వాక్యం ద్వారా ఇచ్చిన మరి గొప్ప ఆదరణకరణ వాక్యం మా జీవితాలు ఫలించేలా నడిపించము. మేము, మా కుటుంబం, మా సపరివారము, మా సహవాసం అంతా కూడా నీ యందు నిలిచే బిడ్డలకి ఆదరణకరంగా నీ యొక్క దీవెనలు పొందే రీతిగా ఆ శోధనకరమైన సమస్యలు, పరిస్థితులు వచ్చిన వాటన్నింటినీ అధిగమించగలిగిన గొప్ప శక్తిమంతుడివి, మా గొప్ప కృపగల దేవుడు, క్షమించే దేవుడు నీ ఉన్నావు. కాబట్టి మాతో, మా కుటుంబం, మా పరివారం నీ బిడ్డలుగా జీవించుటకు, నీ యందు నిలుచుటకు వచ్చిన శోధనలు కూడా సమస్యల్లో అల్ప విశ్వాసం కాకుండా విశ్వాసముతో మేము జయించడమే కాదు, మాతో పాటు ఉన్నవారు కూడా ఆ యొక్క జయ జీవితాన్ని పొందే రీతిగా నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.